नाज़रीन आदाब, मुधोल एक्सप्रेस न्यूज़ में आप सबका खैर मकदम है। ज़िले निर्मल के हल्का असम्बली खानापुर में मुकामी रुकन असम्बली अजमेरा रेखा नायक की क़यादत में मरकज़ी हुकूमत के किसान मुखालिफ पॉलिसियों के ख़िलाफ़ सख्त एहतजाज किया। बादशाह इन्होंने खिताब करते हुए कहा कि रियासत तेलंगाना की तश्कील के बाद TRS पार्टी की हुकूमत ने किसानों की फलाह व बहबूद को मद्देनज़र रखते हुए कई स्कीमात को मुतारिफ़ करवाया गया, जबकि मरकज़ी हुकूमत तेलंगाना के किसानों की धान की खरीदी में ताख़ीर करके मसाइल पैदा कर रही है। इन्होंने मरकज़ी हुकूमत को किसानों में इम्तियाज़ किए बगैर धान की खरीदारी करने का मुतालबा किया। इन्होंने इंतबा दिया कि अगर ऐसा नहीं किया गया तो गांव-गांव में एहतजाज किया जाएगा। విషయం ఏంటంటే బీజేపీ ప్రభుత్వం కట్టించి రైతులు సంతోషంగా ఉండాలా, వాళ్ళు బాధపడద్దు అనే ఉద్దేశంతో అన్యాయం అయిపోయారు. ఎంతో మంది ప్రాణత్యాగం చేశారు. మరి నేను రాబోయే రోజు ధర్నా చేయడం జరుగుతుంది రైతుల కోసం. మరి కేంద్ర ప్రభుత్వం రైతుల కష్టాలు తీర్చకుండా ఈ రోజు రైతులకి మోసాలు చేసుకుంటా గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం మరి ఇథనాల్ కొనట్లేదని వాళ్ళు మోసం చేస్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు మేము ఇథనాల్ కొనము కానీ మీరు వరి వేసుకోండి అని చెప్పి మరి అలా కూడా వాళ్ళే చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి మేము ఇథనాల్ కొంటాము, వరి కొంటాము, మేము తెలంగాణ ప్రజలకి న్యాయం చేస్తామనే వరకు ఈ పోరాటం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ ఈ రోజు రైతుల కోసం పోరాటం చేస్తున్నాం కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిపించారు. ప్రతి మొత్తం కాన్స్టిట్యూన్సీ నుంచి ఈ రోజు రైతులు వస్తున్నారు. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది. మరి ఒక్కొక్క మండలాల నుంచి రైతులు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ఖచ్చితంగా మేము ఇథనాలు కొంటాం, మేము వరి ధాన్యం కొంటామనే వరకు మేము పోరాటం చేస్తాము. ఈ రోజు నుంచి మరి గల్లీలో ఎవరన్నా బీజేపీ నాయకులు మోసం చేసుకుంటా తిరిగితే మాత్రం వాళ్ళని అడ్డుకుంటాము. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా రైతులు అడగాలి మనం, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఈ రోజు రైతుల కోసం ఆలోచించింది ప్రభుత్వం ఏదంటే తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈ రోజు పెద్ద ప్రాజెక్టులు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టే కావచ్చు, ఖానాపూర్ కోసం అనే సదర్మట్ ప్రాజెక్టే కావచ్చు, మరి కాలువలు, మరి అలాగే మన చెరువులు, మిషన్ కాకతీయ కింద చెరువులు, ఇవన్నీ ప్రాజెక్టులు కట్టడం జరిగింది. రైతు రాజ్యం రావాలి, రైతు సంతోషంగా ఉండాలనేదే మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. కాబట్టి రైతులకి మోసం చేస్తే మాత్రం ఊరుకోమని చెప్పి ఖబర్దార్ మోడీ గారు, ఖబర్దార్ బీజేపీ వాళ్ళు, ఖచ్చితంగా మీరు ఎప్పటివరకైతే మాకు మాట ఇవ్వరు ఇలాగే ధర్నాలు చేస్తామో గ్రామాల్లో కూడా అడ్డుకుంటామని చెప్పడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరు రైతులు పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. జై తెలంగాణ.